నా పిల్లలు అందరూ వెళ్ళిపోయింది. కళ్ళు ఎక్కడుంది నీవి? కళ్ళు నీళ్ళు తాగడం ఆపరా. కళ్ళు ఎక్కడున్నాయిరా? ఆయన డిసిషన్ మారకపోతే నేను రానని చెప్పేసి అన్నాను. నన్ను ఏం చేయమంటారు మీరు? ఈ డిసిజన్ నేను ఒకటి తీసుకున్నాను, ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు నా అమ్మ కలిసి నేను ఇట్లా బదలాం చేసి ఎట్లా చెప్పు? నా పైన నమ్మకం లేకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను నమ్మకం లేకున్నప్పుడు రాకుంటే విడాకులు నోటీస్ అనిపిస్తుంది. సింపుల్ థింగ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నేను చెప్తున్నా, నేనైతే నమ్మకం లేదని చెప్పేసి అంటాను. సెకండ్ థింగ్ ఏంటంటే హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ నా పిల్లలు అందరూ వెళ్ళిపోయింది. ఎప్పుడు మా రియాన్స్ గారు లేవడుతున్నాను. నేను అనుకున్నప్పుడు ఈ చేతి పైన అనుకొని తన్నుకుంటా ముఖం పైన ఇట్లా చేతి కొట్టుకుంటా లేవడతారు. సో ఇవాళ అయితే నేనే లేచిన. సో ఇట్లుంటుంది పిల్ల మలిగిపోతే, ఇట్లుంటుంది. ఏం చెప్పాలి కూడా అర్థమైతే. సో బేసికలీ ఏంటంటే మా మమ్మీ ఇంకా ఉషా ప్లాన్ చేసి ఈ పని డిసిజన్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ మమ్మీ చెప్పింది, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవే, అంటిల్ అండ్ అన్లెస్ వీడు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోనికే అపార్ట్మెంట్లో, అప్పటికి నువ్వు రాకు అని చెప్పేసి చెప్పింది. సో ఉషా ఏం చేసింది, ఇదే మంచి ఛాన్స్ మా ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి అంటుంది. వెళ్ళిపోయింది. అట్లుంటారు మా ఇంట్లో. ఇప్పుడు మీరు ఆలోచించండి, 10 లక్షలు నేను కట్టినాను, అది అమ్మి నాకు వచ్చే వరకు నియర్లీ ఒక 6 months 7 months అని అవుతుంది కదా. కొంచెం అర్థం చేసుకోరు, పిచ్చోళ్ళు ఉన్నారు మా ఇంట్లో అందరూ. సో ఇది మరి రియాన్ష్ క్యాప్ అంతా వెళ్ళి షాపింగ్కి వెళ్ళి క్యాప్స్ తీసుకొచ్చుకోరు. ఇది ఆగు, ఇది నీ కదా, అది అన్నది కదా, అన్నది ఎందుకు పెట్టుకుంటున్నావు? అది అన్నది కదా. ఏ కుక్క ఎక్కడా? ఇట్లా పెట్టుకో. అన్నది కుక్కి, అందుకే పెద్దగా ఉంది. ఎందుకు కొడుతున్నావు? ఇది పెట్టుకో, ఇది నీది. ఇది ఆర్ ఫర్ రియాన్స్. అది తీసేయి, అది తీసేయి. ఇది పెట్టుకో. ఇది ఒకసారి పెట్టుకో. రియా, రియాన్స్, రియా, ఓ రియాన్స్ దా. కృష్ణ, ఇది 1 క్యాప్, ఇది పెట్టుకోవాలంటే వాళ్ళ అన్న క్యాప్ పెట్టుకొని తిరుగుతుంది. కుకీ దా, కుకీ. ముక్కు ఎక్కడ నీది? ముక్కు. నీ ఐస్ ఎక్కడా? కుక్కీ, కళ్ళు ఎక్కడుంది నీవి? కళ్ళు నీళ్ళు తాగడం ఆపరా. కళ్ళు ఎక్కడున్నాయిరా? అమ్మని అడిగి చెప్తాడంట కన్ను ఎక్కడుందని. రియాన్స్, కళ్ళు ఎక్కడుంది రియాన్స్? ఇక్కడ అమ్మ ఏందో అడుగుతావు ఊకే. అమ్మ అమ్మ ఇక్కడ కళ్ళు ఎక్కడుంది చెప్పి. కుక్కీ, నీ కళ్ళు ఎక్కడున్నాయిరా? ఏరా? అదా? అది రిమోట్. మా ఇంట్లో రిమోట్ ఈ 2 pieces చేసిండు. ఇట్లా ఏం చేసినావు? ఏం చేసినావు? అన్న చేసిండా? అట్లా చేసిండా? కుక్కీ, కింద ఏం చూసినావు? కుక్కీ, నువ్వు కింద ఏం చూసినావు? అమ్మ తీసుకుపోయిందా? కింద ఏం చూసినావు? అమ్మ ఇక్కడ ఉంది కదరా, కింద ఎవరున్నారు? అమ్మనా? అమ్మ అమ్మ అమ్మ. ఇక్కడ వస్తే నన్ను మర్చిపోతారు, మా మమ్మీని పట్టుకొని సతాయిస్తూ ఉంటారు ఇద్దరు. బాబీ ఏం చేస్తావు? సో మమ్మీ వాళ్ళ ఇంటికి ఎలాగో వచ్చేసాను కదా 1 dayకి. సో షాపింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో నేను, మమ్మీ, హవీష్, రియాన్స్ ఇంకా మా అన్న అందరం కలిసి షాపింగ్కి వెళ్ళినాము. సో షాపింగ్కి వెళ్తే మాత్రం మా మమ్మీ బలవుతుంది. వీళ్ళిద్దరిని సమాల్చలేక పోయి ఫస్ట్ రియాన్స్ గారిని మన ఎత్తుకుంటూ
మళ్ళీ వాడు ఉంటలేడు, అక్కడిక్కడ ఉరుకుతున్నాడు, అక్కడిక్కడ వాడు ఇంకా తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాడు. ఇంకా మా మమ్మీ అయితే వీళ్ళిద్దరిని స్ట్రోలర్లో వేసి తిప్పుతూ ఉండే పాపం. అండ్ మా హవిష్ గాడేమో అంటే అన్నీ షాపింగ్ చేసాం కదా, డ్రెస్సెస్ అవి ఇవి అన్నీ, మళ్ళీ అక్కడ ఉన్న షూలు మొత్తం తీసి మా క్యారియర్లో ఇస్తుండు, మళ్ళీ అది తీసి వేరే దాంట్లో ఇస్తుండు. సో డబుల్ పని చేసుకొని ఇంకా మనల్ని ఇట్లా సతాయిస్తాడు. అసలు మమ్మల్ని షాపింగ్ చేసుకొనియాడు, ఏం చేసుకొనియాడు. ఈయన ఎందుకు తీసుకొని వచ్చినాం రా బాబు అనుకుంటా నేనైతే. మీ అందరికీ తెలుసు, నేను వినయ్తో కొట్లాడి ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాను. ఆయన డిసిషన్ మారకపోతే నేను రాను అని చెప్పేసి అన్నాను. కానీ నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఆయన గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు, కానీ లోన్ లాంటి, ఎందుకంటే లోన్ ఒక పెద్ద బర్డెన్. 35 years వరకు ఇట్లా లోన్ కట్టుకొని పోతే ఇక మనం సేవింగ్స్ ఏం చేస్తాం, ఫ్యూచర్ ఎట్లుంటుంది ఎవరికి తెలియదు అని ఒక్క మాట నేను చెప్తే ఆయన కోపం వస్తుంది. బట్ నా ఒపీనియన్లో ఏంటంటే లోన్ అయితే వద్దు, నార్మల్గా మనం సేవింగ్ చేసుకొని కొనుక్కుందామని చెప్పేసి నేను అన్నా. అండ్ నా మాట మీద నేను ఉంటాను. ఏంటంటే వినయ్ డెసిషన్ రాంగ్, ఆ 10 lakhs మాకు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఒక అగ్రిమెంట్ అయినా రాసుకుందాము అని చెప్పేసి వినయ్కి అన్నాను. కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా నా కాల్స్కి నా మెసేజెస్ కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ నా డిసిజన్ అయితే ఇదే, లోన్ అయితే వద్దు, ఇల్లు అయితే వద్దు. చూద్దాం ఇక ఎక్కడి వరకు ఆయన ఏం చెప్తాడో ఏమో అని చెప్పేసి. నాకైతే లోన్ తీసుకుందామంటే ఒక పెద్ద బర్డన్. పిల్లలు ఇప్పుడే చిన్నగా ఉన్నారు, ఇంత పెద్ద లోన్ అవసరమా చెప్పేసి అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంది ఒకటి మీరే చెప్పండి. లోన్ బర్డన్ కదా, ఎస్ ఆర్ నో? మీరు ఏం చేయమంటారు? నన్ను ఒక సజెషన్ ఇవ్వండి. అంటే ఒక సజెషన్ అంటే నేను తీసుకునే డెసిషన్ కరెక్టా రాంగా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఒకవేళ అంటే నాట్ ఆన్ పాపులర్ డిమాండ్, కానీ నేను తీసుకునే డెసిషన్ కరెక్టా రాంగా కింద కామెంట్ చేయండి. అండ్ నన్ను ఏం చేయమంటారు మీరు? ఈ డెసిషన్ నేను ఒకటి తీసుకున్నాను, ఇంటికి వెళ్ళొద్దు, నేనే డెసిషన్ చేంజ్ చేసే వరకు అని చెప్పేసి మీరేం చేయమంటారు నన్ను? అదన్నా చెప్పండి. హలో, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? ఏంది చెప్పు. ఏం నాటకాలు చేస్తున్నావా? నేనేం నాటకాలు, ఏం పిచ్చిదాన్ని కొన్ని చేస్తున్నావు తల్లి, నాకు అర్థమైతే లేదు. ఏదో మజాక్ ఆడుతున్నావు అనుకున్నాను నేను. నేను మజాక్ ఆడతలేదు. నేను ఎప్పుడో చెప్పినా నీకు, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా వినయ్, మనకి ఫ్యూచర్ మంచిగా ఉండాలా వినయ్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ అప్పు లేకుండా అని చెప్పేసి ఎన్నో సార్లు అన్నా. నువ్వు అట్లా వెళ్ళిపోతే ఇట్లా తల్లి, నాకు అర్థమైతలే. ఒక మాట నీకు ఇంత రిక్వెస్టింగ్ గా మాట్లాడుతున్నాను. 1 day అయితే నువ్వు పోయి ఏదో మజాక్ చేసుకున్నా అనుకున్నా, గానీ నువ్వు నా అమ్మ కలిసి నేను ఇట్లా బదలాం చేసి ఎట్లా చెప్పు? బదలాం కాదు వినయ్, గో అట్లీస్ట్ ఇప్పుడు నేను మారుతా, నేను ఆ పైసలు వాపస్ తీసుకుంటా అని చెప్పేసి అంటే. అరే నీకు ఫోన్ చేపించినా కానీ నీకు తోటి. అవును వినయ్, వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే అది 7 months 8 months తర్వాత వస్తే మనకి ఏంటి? 1 year కూడా ఉండని. ఒకవేళ అపార్ట్మెంట్ ఎవరు తీసుకోకుంటే వాళ్ళు అమ్మిస్తా అన్నారు కదా. అమ్మిస్తా అని చెప్పేసి వాడు ఏమంటున్నాడు, సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి అది కొన్నాక రిజిస్ట్రేషన్ అయినాక అప్పుడు మీ అమౌంట్ మేము ఇస్తాం, దానికి కూడా కొంచెం ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. నేను అందుకే అంటున్నా కదా నీకు, అప్పటి వరకు వెయిట్ చేస్తాము. ముందుకు ఇట్లా పిచ్చిదాని లెక్క చేస్తున్నావు, తెలివి లేకుండా. సొంత ఇల్లు ఉంటుంది తల్లి, మనకి ఫ్యూచర్ వస్తుంది పిల్లలకి. లైఫ్ లా ప్రశాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అవును, అపార్ట్మెంట్ తీసుకుంటే ప్రశాంతం ఉంటుంది. ఇంకా అర్థమే, నా పైన నమ్మకం లేకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను నమ్మకం లేకున్నప్పుడు? నీ పైన మస్తు నమ్మకం ఉంది వినయ్, కానీ ఇక్కడ ఇది లైఫ్. 35 years వరకు మనం 35 years. అరే మెంటల్ దానా, మధ్యలో నేను కట్టేస్తా 10 lakhs 5 lakhs అట్లా కడతానే ఉంటాను. ఒళ్ళు టెన్షన్ పడుతున్నావే. ఏమన్నా కాకున్నప్పుడు నేను అపార్ట్మెంట్ ఏమంటారు అపార్ట్మెంట్ అమ్మేస్తాను వద్దని చెప్పేసి అంటే, నా వల్ల అయితే లేదని చెప్పేసి అంటే చెప్పు. అద్దంటలేవినే, లోన్ లో వద్దు మనకి. ఇప్పుడు నువ్వు లోన్ మిడిల్ లో కడితే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ వేస్తారు కదా వినే. అవును, ఇంట్రెస్ట్ అవుతుంది కదా. ఇంట్రెస్ట్ నేను కడతా చెప్తాను. నీ మెంటల్ దానా కోపం తెప్పిస్తా ఉన్నావు నువ్వు. పొద్దున్న నుంచి కాల్ చేస్తా ఉన్నా, రిక్వెస్టింగ్ చేస్తా ఉన్నా. రేపు నా ఇంట్లో లేవు అనుకో, నీకు విడాకులు ఇస్తా. నాకు సంగతి తెలియదు, నా సంగతి. ఏరో పెళ్ళాము పోనీలే అని చెప్పి చూకుంటా కూర్చున్నా గానీ మరీ టూ మచ్ చేసినాం అనుకో, నేను నిన్ను విడాకులు ఇచ్చినా పర్వాలేదు. నేను చెప్తున్నా ఏమంటున్నా, నువ్వు ఏం చెప్తున్నావు వినయ్?
నేను అదే చెప్తున్నా, ఏం భయపడిపిస్తావా నువ్వు? ఏం మజాక్ ఆడుతున్నావా? వినయ్ నేను భయపడిపిస్తలేను వినయ్, నేను ఏం చెప్తున్నా అంటే వద్దు వినయ్, లోన్ వద్దు అని చెప్పేసి ఒక మాట అన్నా. నువ్వు ఎందుకు దానికి ఇంత పెద్దగా నువ్వు చేస్తున్నావు? నువ్వు పెద్దగా చేస్తున్నావు ఫాల్తు దానా. నువ్వు ఇంట్లోకేంచి వెళ్ళిపోయి నాకు సఫర్ చేసుకుంటా. ఇప్పుడు చూసే జనాలకి ఏం అర్థమవుతుంది? నా పిల్లము వెళ్ళిపోయింది, నన్ను ఇష్టపెట్టేసి అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. అర్థమైందా? విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? నా మాట వింటలేవు నువ్వు. అట్లీస్ట్ నేను ఎందుకు ఇలాగ తల్లి? నువ్వు ఒక మాట, నేను జాబ్ చేసినప్పుడు నన్ను ఏమైనా మాట అడిగినావా? అది కాదు నేను యూట్యూబ్ చేసినప్పుడు ఏమైనా మాట అడిగినావా? నేను ఏమంటున్నా, నేను సంపాదించినప్పుడు ఏమైనా మాట అడిగినావా? ఏం జాబ్ చేస్తున్నావు ఏమైనా అడిగినావా? అరే ఒక్కసారి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే అట్లీస్ట్ నువ్వు చేంజ్ అవుతావు అని చెప్పేసి ఒక హోప్ ఉండేవి. చేంజ్ కానీ ఇప్పుడు ఏం వీక్తావు? రావా ఇక ఇంటికి? రాకుంటే విడాకుల్ని నోటీస్ పంపిస్తా. సింపుల్ థింగ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. నేను చెప్తున్నా, ఏంటి నువ్వు నా అమ్మ కలిపేసి నన్ను బడ్లాం చేస్తున్నాడు. బడ్లాం పైన బడ్లాం. అక్కడేమో నా అమ్మ మాట్లాడారు, ఇక్కడేమో నువ్వు వెళ్ళిపోయినా పిచ్చి పాడుకోగానే లేక నేను ఒక్కడున్నాను. ఏం అసలు ఏం జరుగుతుంది అసలు? అరే నీ అమ్మ వేరే పిల్ల నీ ప్లేస్ లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె ఎంత హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుందో తెలుసా? అవునా, నేను కూడా నేను మస్తు యాక్సెప్ట్ చేసిన వినయ్, కానీ అప్పు లేకుండా ఏమన్నా నేను ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తాను. అప్పు లేకుండా చేయాలంటే మీ అమ్మ కట్నం ఇవ్వాలి నాకు. ఇచ్చేది హలో ఇచ్చేది ఇచ్చిరు, అర్థమైంది. మళ్ళీ పుణ్యాన్ని దొరుకుతున్నాయి అనుకుంటున్నావు అనే ఒక ఇల్లు కొనాలంటే మినిమం 50 లక్షలు కావాలి. అవును వినయ్, మళ్ళీ నువ్వు సొంతం పైసలతో నువ్వు సేవింగ్ చేసుకుని కొనుక్కో. అవును, నేను కొనుక్కోవాలంటే ఇంకా 3, 4, 5 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు నేను కట్టుకుంటా లోను. నీకు నేను ఇప్పుడు కూడా ప్రామిస్ చేస్తున్నా, 5 సంవత్సరాలు మొత్తం క్లియర్ చేస్తా. నీకు 5 సంవత్సరాలు మొత్తం క్లియర్ చేస్తా. నేను వద్దు టెన్షన్ పడుతున్నావు. నేను టెన్షన్ ఏం పడతలేదు. లైఫ్ లో ఒక రిస్క్ తీసుకొని అందరు యూట్యూబర్ చూడే ఒక ఇల్లు కొంటారు, ఒక బిజినెస్ పెట్టుకుంటారు, ఒకళ్ళు కారు కొంటారు, ఒకళ్ళు ఏదేదో చేస్తా ఉంటారు యూట్యూబర్స్. నేను ఒక్కనే పిచ్చి పాడుకోవాలి. అసలు ఏం చేస్తానో తెలుసా? ఏమన్నా అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నా, గమ్మన కూర్చున్నా, ఫిక్స్ డిపాజిట్ చేస్తే గమ్మన కూర్చున్నా. అవన్నీ చేసి నేను లైఫ్ లో పెద్ద తప్పు పని చేసింది ఏంటంటే డొనేషన్ ఇచ్చి అందరికి అడిగిన వాళ్ళకన్నా సహాయం చేసుకుంటే నాకు సొంతంగా ఏం లేకుండా పోయింది. అట్లీస్ట్ ఇస్తానంటే నేను ఇది కొన్నాను అనుకో, నాకు ఒక భయం ఉంటది. ఏంటంటే నెలకి నేను 1,00,000 రూపాయలు అట్లా కట్టాలరా, ఎవరికి హెల్ప్ చేయొద్దు అని చెప్పేసి ఒక భయం ఉంటది నాకు. నన్ను మాట్లాడినిస్తావా జరా? నన్ను మాట్లాడినిస్తావా లేదా? పిచ్చి పాడుకోగానే వానల్లో నడుచుకుంటా మాట్లాడుతున్నా, కన్వీన్స్ చేస్తున్నా. రా తల్లి, నేను చూసుకుంటా. ఒక్క రిస్క్ లైఫ్ లో తీసుకుంటా. ఒక్క రిస్క్ తీసుకుంటే ఏమైతుండే? వినయ్ నాకు లోన్ వద్దు. తెలుసా సతాయిస్తా వినయ్, నాకు లైఫ్ లో నీ దగ్గర అప్పు వద్దు. అది అప్పు ఎక్కడుంది? కట్టకుంటే వాళ్ళు తీసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బ్యాంక్. మనకేం చెప్పు? వద్దు వినయ్, ప్లీజ్ వినయ్. ఉషా ఒక్క మాట, 6 months చూద్దాము. నా వల్ల అయితలే అంటే నేనే నా యూట్యూబ్ లో ప్రమోషన్ ఉంది కదా, నేను అందరికి చెప్తా నా వల్ల అయితలే గాయస్, ప్లీజ్ ఈ ఇల్లు మీరు తీసుకోండి, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి, లోన్ మీరు కట్టుకోండి అని చెప్పేసి అంటాను. అర్థమైనా? ప్లీజ్ ఒక ఛాన్స్ తీసుకున్నాం. నేను చెప్పేది ఒక్క ఛాన్స్ తీసుకున్నాం లైఫ్ లో. ఏముంది చెప్పు, ఒక ఛాన్స్ తీసుకుంటే ఏమైతే చెప్పు. ముందుకు భయపడుతున్నా. నీ మొగుడు పైన నమ్మకం లేకున్నప్పుడు, మన ఇద్దరికి పెళ్లి అయినప్పుడు నేను సంపాదించేది ఎంత? మన ఇద్దరికి పెళ్లి అయినప్పుడు నేను సంపాదించేది ఎంత? నేను 20,000, నువ్వు ఒక 30,000 సంపాదించుంటే. ఇప్పుడు 1,00,000 పైన సంపాదించడం కదా. అయినా కానీ కాన్ఫిడెన్స్ లేకుండా ఎట్లా? నా పైన కాన్ఫిడెన్స్, నీకు తెలుసు ఎంత కష్టపడతాను, నీకు తెలుసు నేను ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నేను కన్విన్స్ చేయలేక నేను చచ్చిపోతున్నాను. మాట్లాడిస్తావా? 1 week అనేది 1 week నుంచి ఇదేనా నేను? ఇదే వినయ్ లొల్లి, నేను చెప్తున్నా కదా, ఇదే లొల్లి. నీకు నీ ఇట్లా నీకు సుఖంగా ఉన్నావు, మీ అమ్మ ఉండి పెడుతుంది. సుఖంగా కాదు, నాకు హెల్త్ మంచి లేదు, అర్థమైందా? సుఖంగా ఎవరు ఉండలేరు. హెల్త్ మంచి అయినాక వస్తావా? నువ్వు వద్దు అని చెప్పేసి అను, నేను వస్తా. వెయిట్ చేద్దాం 10 lakhs ఇచ్చే వరకు అని చెప్పేసి తల్లి. నాకు పిల్లలని చూస్తా. నేనేం స్టాప్ చేస్తలే, అర్థమైందా? నాకు ఒక్క మాట చెప్పు, ఓకే వే 10 lakhs ఇచ్చే వరకు ఆపుదాము అని చెప్పేసి అంటే సరే, నేను రేపే వచ్చేస్తా. లోన్ వద్దు ప్లీజ్, నా వల్ల కాదు. మనకి ఇంతవరకు సొంత బిల్లు లేదే, అది పయ్య కట్టిన సొంత బిల్లు తప్ప ఇంతవరకు సొంత బిల్లు లేదు. అందరికి నేను ఇప్పుడు చెప్తున్నా, అందరికి డొనేషన్స్ ఇచ్చే నేను ఇక్కడ దాకా ఉన్నా తల్లి. కొంచెం అర్థం చేసుకో నువ్వు.
మనం సొంత ఇల్లు ఉంటుంది అండి, మనం కట్టిన ఇల్లు అనేది ఉంటుంది. ప్లీజ్ వినయ్, సేవింగ్ చేసుకొని మన సేవింగ్ ఉష, ఒక్కసారి ఆలోచించు. మన చేసుకొని దగ్గర మనం మొన్ననే ఒక 50 లక్షల ల్యాండ్ కొన్నాము. ఒకవేళ నా వల్ల కాలేదు 6 months అంటే మాత్రము ఆ ల్యాండ్ అమ్మేసి 50 లక్షలు మనం ఇచ్చేద్దాము. ఓకేనా? నా మాట వినవా? నా మాట వింటావా వినవా? చెప్పు వింటావా వినవా? చెప్పు తల్లి. నాకు లోన్ వద్దు. వద్దంట, సొంత ఇల్లు కూడా వద్దంట. సొంత ఇల్లు కావాలి కానీ ఇప్పుడు వద్దు. పైసలు ఎప్పుడు రెడీ ఉంటుందో స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కుందాం. ఓకే, 3 years ల్యాండ్ ఇంకా పెరిగిపోతుంది తల్లి, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అది ఎందుకు అర్థమైతలే. ఇప్పుడున్న ఇల్లు 2 కోట్లకు వస్తున్నట్టుకో, మనం 3 సంవత్సరాల కింద మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అది 3 కోట్లు అవుతుంది తెలుసా? తెలియదు. అదే అంటున్నా కదా. సరే పైసలు ల్యాండ్ ఎందుకు అమ్ముతాము? ఇష్టమే, ఇక నేనేమంటాను, కావాలో వద్దా? నేను ఎక్కువ బతిమలాడాను. నాకు 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 మీరు కావాలి, నాకు పిల్లలు కావాలి. ఏం చేయమంటావు చెప్పు? నాకు లోన్ వద్దు. రేపు వెళ్ళేసి క్యాన్సిల్ చేయించు. వద్దంటూ పక్కన వద్దు. మళ్ళీ వస్తావా ఇంటికి? వస్తా. ఇంటికి ఎందుకు రాను? ఓకే, రేపు వస్తావా? వద్దని చెప్పిన రేపు వస్తావా? దాన్ని నేను ఎక్కువ ఫోర్స్ నేను ప్లీజ్ వచ్చేసా, ఇంటికి వచ్చేసా. ఓకే, క్యాన్సిల్ చేయి. నేను క్యాన్సిల్ చేపిస్తాను చెప్పేసి అన్నా కదా. నేను నాకు మాట ఇచ్చిన, నీ మాట ఇచ్చిన అంటే నీకు తెలుసు. క్యాన్సిల్ చేపిస్తున్నాను, రేపు ఇంటికి వచ్చేసి. ఓకేనా? మారో నిజంగా చెప్తున్నా. రేపు దిన నా పిల్లలు నన్ను అడగాలి, అరే అయ్యా నేను మా అయ్యని ఒక క్వశ్చన్ ఇస్తాను, నువ్వు ఏం చేస్తున్నావు డాడీ నా గురించి అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేస్తాను. రేపు దిన నా పిల్లలు కూడా నాకు క్వశ్చన్ చేయాలి, ఏం చేసినావు డాడీ నువ్వు నా గురించి అని చెప్పేసి నా పిల్లలు నాకు క్వశ్చన్ చేయాలి. అప్పుడు చెప్తాను నేను నా పిల్లలకు చెప్పుకుంటాను. చెప్పుకుంటావు కదా? నేను తలిగిస్తే మూసుకొని కూర్చుంటాను. ఓకే, దాన్ని నువ్వు చెప్పినావు కదా, ఇక నేను ఏం చేయలేను. ఓకే, రేపు పోయేసి విత్డ్రాల్ చేసుకుంటాను. ఆ పైసలు వచ్చేవాడు తాగుదాం. 6 months కానీ 1 year కానీ 10 lakhs నేను కట్టాను కదా, ఆ పైసలు వచ్చేవాడికి నేను తాగుదాం. ఓకేనా? రేపు ఎన్ని గంటలకు వస్తాను? వస్తా కానీ నేను చెప్పిన విత్డ్రాల్ చేసుకుంటాను. వస్తానా? ఓకే, దాన్ని రైట్. సో గైస్ విన్నారు కదా ఫోన్ కన్వర్జేషన్. సో మా వైఫ్ ఏమంటుందో, బేసికలీ వాళ్ళకి నా పైన నమ్మకం లేదు, నేను కడతాను అని చెప్పేసి. నమ్మకం ఇన్ ద సెన్స్, నేనైతే నమ్మకం లేదని చెప్పేసి అంటాను. సెకండ్ థింగ్ ఏంటంటే, అది అలవాటు చేసి నేనే. ఏంటంటే అప్పు ఎప్పుడు చేయొద్దు, అప్పు చేసి ఏం ఫ్యూచర్లో ప్రాబ్లంలో పడొద్దని చెప్పేసి నేనే అన్నాను. అది నాకే రూల్ అప్లై అయ్యింది. అదైతే అంటే ఇప్పుడు నేను అప్పు ఏం చేస్తలేను, లోన్ తీసుకొని ఒకవేళ కట్టకుంటే బ్యాంకే చూసుకుంటారు, బ్యాంకే అమ్మేస్తుంది అది. ఆర్ఎల్స్ నా ల్యాండ్ అమ్మేస్తాను, ఆర్ఎల్స్ ఏదో విధంగా నేను కడతా అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఉండే. కానీ మా ఇంట్లోకి మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లేదు. సో వాళ్ళైతే వద్దని చెప్పేసి అంటారు. సో నేను కూడా ఇక వాళ్ళ మాటని నేను వినాలి. కాబట్టి ఇప్పుడు నేను అగేన్స్ట్ వెళ్ళినాను అనుకో, నేను ఏం చెప్పలేను గాయస్. సో అపార్ట్మెంట్ వద్దనుకుంటున్నాను. అండ్ వాళ్ళకి రేపు కాల్ చేసి ఇన్ఫామ్ చేసేస్తాను దట్ మాకు వద్దు, రీసేల్ చేసేసి వచ్చినప్పుడు మనీ ఇచ్చేసాను అని చెప్పేసి అయితే నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను. చూసాం ఉషా అన్నారు కదా రేపు వస్తారని చెప్పేసి.